మీరు మీ బ్లడ్ సెల్స్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేనందువల్ల మీరు తలకిందులుగా నిలబడి డాన్స్ ఆడినా సరే, ఏం చేసినా సరే మీ శరీరంలో సమస్య సాల్వ్ అవ్వదు. ఒకవేళ సాల్వ్ అయినా కూడా అది టెంపరవరీయే. ఫ్రెండ్స్, ప్రపంచంలోని హెల్త్ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు మీరు 2 విషయాల్ని అర్థం చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ లోని ఆక్సిజన్ లెవెల్ మీకు అర్థం అవ్వాలి. అది తెలుసుకుంటేనే మీకు పెద్ద సమస్య తీరిపోతుంది. మనిషి తన శరీరంతో డబ్బు సంపాదిస్తాడు, తర్వాత డబ్బుని ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే మీకే తెలుసు, మన శరీరంలో ఏ వ్యాధి అయినా బ్లడ్ సర్క్యులేషన్ గానీ ఆక్సిజన్ లెవెల్ గానీ తగ్గడం వల్లే ఏర్పడుతుంది. సో మన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ని ఫోకస్ చేయాలి. మీకు ఒకవేళ వ్యాధి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టడం, ప్రజలకి సమాజానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం, డబ్బులు ఖర్చు పెట్టడం తెలివిగల పని కాదు. సింపుల్ గా మీ బ్లడ్ సర్క్యులేషన్ ని, ఆక్సిజన్ లెవెల్ ని పెంచుకోండి. అప్పుడు అంతా తానుగా రివర్స్ అవుద్ది. మ్యాగ్నెట్ మీ బాడీని హీల్ చేస్తుంది. భూమి ఒక మ్యాగ్నెట్, అందులోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. అందువల్లే భూమి మీద సృష్టి ఇంకా ఉంది. ఫ్రెండ్స్, బయోమాగ్నెటిజం యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకోవడానికి ముందు మనం మన భూమిని తెలుసుకోవాలి. దాంతోపాటు మనం స్కూల్లో చదివేటప్పుడు మ్యాగ్నెటిజం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, పుస్తకంలో చదివాం. ఎందుకంటే ఇది 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో పిల్లల బుక్స్ లో మ్యాగ్నెటిజం యొక్క ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కానీ ఇవాళ మన జ్ఞాపక శక్తి కాస్త తగ్గిపోయింది. దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనం ముందు అర్థం చేసుకోవాల్సింది మన భూమిని. మన భూమి అంటే ఏంటి, ఆ భూమిలోంచి ఎలాగ మ్యాగ్నెటిజం ఫ్రీక్వెన్సీ వస్తుంది అని దాన్ని వివరిస్తాను. నా దగ్గర ఒక గ్లోబ్ ఉంది. ఈ భూమి ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. దీంట్లో ఎన్నో రకాల లేయర్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఔటర్ కోర్ గురించి నేను మీకు చెప్తాను. ఈ ఔటర్ కోర్ ఉంది చూసారా, ఇందులో నేచర్ యొక్క అప్రాక్సిమేట్లీ 5000 కిలోమీటర్స్ ఎంతో వేడిగా ఉండే అగ్నిగోళం లాంటి సముద్రం ఉంది. అది 6000 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంటుంది. 6000 డిగ్రీ సెల్సియస్ అంటే సాధారణ మనిషికి అర్థం కాదు. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను. 1500 డిగ్రీ సెల్సియస్ లో ఇనుము ద్రవంగా మారుతుంది. అయితే భూమి లోపల 6000 డిగ్రీ సెల్సియస్ వేడిగల అగ్నిగుండం లాంటి సముద్రం ఉంది. ఆలోచించండి, ఔటర్ కోర్ ఎంత వేడిగా ఉంటుంది. ఈ ఔటర్ కోర్ గురించి ఇంటర్నెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటు అక్కడి నుంచే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మన భూమి సూర్యుడిని తిరుగుతుంది. దాంతో పాటు భూమి పక్కనే మిగతా గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మన భూమి దాదాపు 1000 మైల్స్ స్పీడ్ లో తిరుగుతుంటే దానిలో ఉన్న ఇనుము వేడి, ఔటర్ కోర్ లో ఉన్న అగ్నిగుండం లాంటి సముద్రం, అది కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉంటుంది. అది వేగంగా తిరుగుతున్నందువల్ల ఒక వైబ్రేషన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఒక హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రిసిటీయే పోను పోను మ్యాగ్నెటిక్ ఫోర్స్ గా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా కన్వర్ట్ అవుతుంది. భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇదే ఈ భూమి యొక్క అమరిక. నాసా సైంటిస్టులు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ ని పరిశోధించారు. అక్కడ వాళ్ళకి ఏ సృష్టి దొరకలేదు. భూమి పైన ఈ సృష్టి ఎందుకు ఉందంటే భూమికి ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి వల్ల. అందులోంచి మ్యాగ్నెటిక్ శక్తి వెళ్ళడగును. ఆ మ్యాగ్నెటిక్ శక్తి వల్లనే ఈ భూమి మీద ఎన్నో రకాలైన జీవరాశులున్నాయి. ఈ భూమి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ శక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాగ్నెటిజం హ్యూమన్ బాడీలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హ్యూమన్ బాడీ మ్యాగ్నెట్ ని ఎలా రెస్పాండ్ అవుతుంది, దాని గురించి మీకు నేను స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. ఇందులో మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్స్ చాలా దొరుకుతాయి, ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. మన భూమి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ పుష్ అండ్ పుల్ అవుద్ది. ఆ విధంగా మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఏంటో తెలుసుకుందాం. ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్, ఐరన్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీకు పంచభూతాల గురించి వివరిస్తాను. మనలో ఉన్న పంచభూతాల గురించి మీరు తెలుసుకోనంత వరకు ఇందులో ఉన్న ఇంటర్ కనెక్షన్ మీరు తెలుసుకోలేరు. మన శరీరం ఒక ఇన్విజిబుల్ డాట్ నుంచి ఏర్పడుతుంది. ఆ డాట్ పంచభూతాలతో పెరుగుతుంది.
ఈ పంచభూతాలంటే ఏంటి? భూమి, నీరు, ఆహారం, సూర్యరశ్మి, 5వది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మన భూమి ఒక మ్యాగ్నెట్. దాని నుండి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వెల్లడవుతుంది. ఒక మనిషికి పంచభూతాలు సరిగా దొరకట్లేదు. ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఎందువల్ల? మనుషుల వల్ల. నీటిని ఎవరు చెడగొట్టారు? మనుషులు. చెట్లకి ఎవరు కెమికల్ ఫెర్టిలైజర్స్ ని వేశారు? మనుషులు. ఉదయాన్నే మనకు సూర్యరశ్మి దొరకాలి, అది దొరకట్లేదు. మనం మన ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటున్నాం. సూర్యరశ్మి, ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉదయాన్నే 4:30-5 గంటలకు వస్తాయి. వాటినే ఇన్ఫ్రారెడ్ అంటారు. అవి మనకి ఇప్పుడు దొరకట్లేదు. అందువల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. సరైన పంచభూతాలు మనకి దొరకట్లేదు. భూమిలోని మ్యాగ్నెటిక్ పవర్ మనకు దొరికితే మన బాడీ పుల్ అండ్ పుష్ అవుద్ది. ఎప్పుడు ప్రవహించే నీరే మనకి మంచిది. ఎప్పుడైతే నీరు ఒకే చోట ఉండిపోతుందో అక్కడ ఎన్నో రకాల వైరస్ అలాగే బ్యాక్టీరియాస్ కూడా ఏర్పడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 99.9% causes of disease and disorder, any type of dysfunction, only due to lack of blood circulation and oxygen level. మీరు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ని, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయనంత వరకు మీరు తలకిందులో నిలబడి డాన్స్ ఆడినా మీ సమస్యలు తొలగవు. మ్యాగ్నెటిజం గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మ్యాగ్నెటిజం ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెటిజం మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని సరిచేస్తుంది. అందువల్ల బై డిఫాల్ట్ మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఉంటుంది. మన శరీరం అంటే మన ఫుల్ బాడీ బ్లడ్ సెల్స్ తో తయారైంది. మన బ్లడ్ సెల్స్ జీవించి ఉండాలంటే దానికి కావాలి ఆక్సిజన్. ఈ గోళ్లు, ఈ వెంట్రుకలు, ఈ తోలు, ఈ ఎముకలు, ఇలా మన బాడీలో 78 ఆర్గన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్లీ బ్లడ్ సెల్స్ తో తయారయ్యాయి. వాటికి సరైన మోతాదులో ఆక్సిజన్ లభిస్తే మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అయితే ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ డెడ్ అయితే బాడీ డెడ్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. మనం బ్లడ్ సెల్స్ గురించి అర్థం చేసుకుంటే మిగతాది చాలా ఈజీ అవుతుంది. బ్లడ్ సెల్స్, వీటి ద్వారానే ఏ వ్యాధి అయినా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత బ్లడ్ సెల్స్ ద్వారానే వ్యాధి శరీరం అంతా వ్యాపిస్తుంది. సో ఈ ఆక్సిజన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత మన బ్లడ్ సెల్స్ జీవంతో ఉండడానికి ఏవేంటి కావాలి? మన శరీరం జీవంతో ఉండడానికి కావాల్సింది న్యూట్రిషియస్, వాటర్, సన్ రైజ్ అండ్ ఆక్సిజన్. ఇప్పుడు చెప్పండి, అన్ని దొరికాయి కానీ ఆక్సిజన్ దొరకలేదు. మరి జీవంతో ఉండగలమా? మేబీ అన్ని దొరికి నీళ్లు దొరకకపోతే ప్రాణంతో ఉండగలరా? లేదా ఇవన్నీ దొరికి ఆహారం దొరకకపోతే ప్రాణంతో ఉండగలరా? సరే, ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ సూర్యరశ్మి దొరకకపోతే? అది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇమ్యూనిటీ పవర్ కి అవసరం. అది లేకుండా ఉండగలమా? ఇప్పుడు ఇవన్నీ దొరికాయి కానీ భూమి మ్యాగ్నెటిక్ పవర్ లేకుండా మనం ఉండగలమా? భూమి మ్యాగ్నెటిక్ పవర్ వల్ల, నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వల్ల మన శరీరంలో ఒక పుల్ అండ్ పుష్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏర్పడుతుంది. మనం ముక్కుతో గాలిని పీలిస్తే అది లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఆక్సిజన్ గా స్టోర్ అవుతుంది. అది మన శరీరంలోని నేచురల్ ఆక్సిజన్ సిలిండర్. దాని నుండి మన శరీరం మొత్తానికి ఆక్సిజన్ ని పంపే పనిని మ్యాగ్నెటిజం అండ్ ఐరన్ చేస్తుంది. అంటే ఒకరి వెయిట్ 65 కేజెస్ ఉంటే, అంటే ఒక హ్యూమన్ బాడీ వెయిట్ 65 కేజెస్ ఉంటే వాళ్ళ బాడీ లోపల 1,20,000 క్యాలరీస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఒక మనిషి జీవించి ఉండడానికి వాడికి 2,000 క్యాలరీస్ కావాలి ఒక రోజుకి. కానీ 1,20,000 క్యాలరీస్ వాడి దగ్గర ఉంటే, సో వర్స్ట్ కేసులో వాడు 60 రోజుల వరకు ఎటువంటి క్యాలరీస్ లేకుండా బ్రతికుండొచ్చు. వితౌట్ వాటర్ 15-16 రోజులు ఒక మనిషి బతికుండగలడు. కానీ ఆక్సిజన్ లేకుండా మన బ్లడ్ సెల్స్, మన బాడీయో కొన్ని సెకండ్లు కూడా జీవించలేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ నోటిని, ముక్కుని కాసేపు మూసుకొని చూడండి. 40-50 సెకండ్స్ లోనే బదులు దొరుకుతుంది. ఆక్సిజన్ అంత ముఖ్యమైంది. దాంతోపాటు వరల్డ్ వైడ్ వేలాది బుక్స్ మ్యాగ్నెటిజం గురించి ఉన్నాయి. కోట్లాది పేజెస్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో ఒకే ఒకటి కామన్, ఒక బాటమ్ లైన్ ఉంది. అది మ్యాగ్నెటిక్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. అది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మ్యాగ్నెట్ కి, ఆక్సిజన్ కి, ఐరన్ కి ఏం కనెక్షన్ ఉందో ఇన్ డెప్త్ మీకు నేను అర్థమయ్యేలా చేస్తా. ఈ మ్యాగ్నెటిజం ఎలా పనిచేస్తుందో నేను మీకు వివరిస్తా. ముందు మనం హార్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. దానికన్నా ముందు దీని గురించి తెలుసుకోవాలి. ఎర్త్ కి, మన బాడీకి ఉన్న కనెక్షన్ ఏంటి? మన బ్రెయిన్,
మన హార్ట్, దీన్ని గూగుల్ చేసి చూడండి. మన బ్రెయిన్, మన హార్ట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఎర్త్ మ్యాగ్నెటిజం. భూమి నుంచి రిలీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. మన బాడీలో 50 lakh కోర్స్ ఉన్నాయి. అవి సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ని లోపలికి లాగుతాయి. ఎలా ఈ హాల్లో ఆక్సిజన్ ఉందో అదే విధంగా ఈ హాల్లో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనం ఎలాగ గాలిని చూడలేమో అదే విధంగా మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని చూడలేం. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ లైట్ స్పీడ్ కన్నా కోట్లాది రెట్లు ఎక్కువైంది. లైట్ స్పీడ్ 3 lakh km/s. అంతకన్నా స్పీడ్ అయింది మన శరీరంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మన మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫాస్టో చెప్తాను. మన థాటే ఎనర్జీ. థాట్ ఈస్ ద ఎనర్జీ. అంటే ఈ రూమ్ బిల్డప్ అయిందంటే అది ఒకరి థాట్ లోకి వచ్చింది, ఆ తర్వాతే ఆర్కిటెక్ట్ రూపంలో వచ్చింది. సో థాట్ ఒక ఎనర్జీ. సో మీకు మ్యాగ్నెటిక్ లైట్ ఎనర్జీని చెప్తాను. సూర్య కిరణాలు భూమి మీద రావడానికి, అంటే సూర్యుడు భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని కిరణాలు భూమి మీదకి రావడానికి 500 సెకండ్స్ పడతాయి. కానీ మీ బ్రెయిన్ కి సూర్యుడు గురించి ఆలోచించడానికి ఎన్ని సెకండ్స్ పడతాయి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ కన్నా తక్కువ. అయితే ఆలోచించండి ఈ థాట్ ఎంత ఫాస్ట్ అయిందో. తర్వాత మన బ్రెయిన్, మన థాట్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే మన భూమి నార్త్ పోల్, సౌత్ పోల్ ఫ్రీక్వెన్సీస్ ని రిలీజ్ చేస్తుంది. దాన్ని మన బాడీ స్పాంజ్ లాగా లాక్కుంటుంది. స్పాంజ్ ని నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళని ఎలా లాక్కుంటుందో అదే విధంగా మన బాడీ సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీని లాక్కుంటుంది. అది అలాగే బొడ్డు ద్వారా మొత్తం బాడీలోకి, బ్లడ్ వెసల్స్ ద్వారా లైట్ స్పీడ్ లో ఫుల్ బాడీకి ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలాగే ఐరన్ కూడా అట్రాక్ట్ అవుద్ది. ఇలా లోపల